నా పేరు దశరథు మాన్సింగ్ తండా. నా ఫోన్ నంబరు 7075142380. నేను తోట ఎకరం 10 గుంటలు పెట్టిన. ఎకరం 10 గుంటలు తోట పెడితే ఏరిచిన అక్కర రాదనుకున్న తోటకు విడిచిపెట్టిన తర్వాత మన నెల్లాపల్లి శ్రీనివాస అని ఫర్టిలైజర్ కాడికి పోతే అట్లా చెట్టు మరి తోట అట్లా పోయింది అని అన్నా నేను. అయితే నాకు ఒక శ్రీ తులసి అనే మందు ఇచ్చిండు. శ్రీ తులసి కొట్టినాక తోట రెండో స్టెప్ కాడికి వచ్చింది. ఇగో ఎన్ని కాయలే, ఇగో ఎన్ని మిర్చి ఇచ్చిన. మళ్ళా వారం 10 రోజులకు మళ్ళా వేరే మందు ఇచ్చిండు, అమృత ఆయిల్స్ అని. ఇగో అమృత ఆయిల్స్, ఇగో ఈ మందు ఇచ్చిండు. మళ్ళీ వారం 15 రోజుల ఇది స్ప్రే చేసినాక ఇంకా రిజల్ట్ బాగా వచ్చింది నాకు. పై వరకు కూడా మిర్చి కూడా మంచిగానే కాస్తున్నాయి. ఇప్పుడు ఇగో చూడండి, ఇగో పై వరకు కాస్తున్నాయి. ఈ అమృత అనే మందు కొట్టినా నేను. తులసి కొట్టిన తర్వాత ఒక వారం 10 రోజులకు ఇది స్ప్రే చేసిన. ఇగో మొత్తం ఇగురు వస్తుంది. ఇగురు వచ్చి మంచిగా కాయ కూడా పై వరకు వస్తుంది. ఇగో మొత్తం ఈ కాయలే పూత కూడా బాగానే వస్తున్నాయి. మిర్చి కూడా బాగానే, ఆల్రెడీ నేను వేరిచ్చిన మిర్చి. ఇప్పుడు కూడా ఇగో ఇంత వస్తున్నాయి కాయలు. అంటే ఇప్పుడు మొదటివారిపైన చేను కొట్టియచ్చా? కొట్టవచ్చు. ఈ 2 డోసులు 2 సార్లు రైతులకు ఇస్తే సరిపోతాయి. ఈ 2 డోసులు ఫస్ట్ స్ప్రే చేసి తులసి అని స్ప్రే చేయాలి. తర్వాత వారానికి అమృత ఆయిల్స్ అని స్ప్రే చేయాలి. దాదాపుగా రైతులు అందరు వాడుకోవచ్చు. నీకు నల్లి తామరపురు దాదాపుగా నీకు ఇగురు ముడతలు అన్ని కవర్ అయిపోయినాయి. ఇగో పై వరకు మంచి కాపు దిగింది. ఇప్పుడు నువ్వు ఈ డోసులు వాడి ఎన్ని రోజులు అవుతుంది? ఈ డోసు వాడి 15-20 రోజులు అవుతున్నాయి మందులు వాడి. ఓకే, నీకు 20 రోజుల వరకు నీకు మొత్తం టోటల్ గా నీకు రిజల్ట్ అవుపడ్డాయి. అసలు ఈ తోటే వదులుకున్నా అనుకున్న సమయంలో నేను నెల్లపల్లి పోతే మన ఫర్టిలైజర్ శనుగాడికి పోతే ఇగో ఈ శ్రీ తులసి అనే మందును ఈ అమృత ఆయిల్స్ అనే మందు ఇచ్చిండు. మందు ఇచ్చిన తర్వాత అది వారం 10 రోజుల్లో ఒక్కొక్కసారి స్ప్రే చేసుకున్న తర్వాత కూడా ఇగో ఇట్లా కాయ వచ్చినాయి. మంచిగా కాపడ్డది. ఇప్పుడు పచ్చగా మంచిగా మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే ఉన్నాయి తోట. ఇప్పుడు ఏరింది ఎప్పటైతే మిర్చి మీకు? ఇప్పుడు ఏరింది 10 క్వింటల్ అవుతుంది. పర్లేదు. ఇప్పుడు అంటే అప్పుడు మొత్తమే ఏరిన తర్వాత ఏం మొత్తం ఎర్రబడిపోయింది? మొత్తం ఎర్రబడిపోయింది. ఇక మొత్తం అసలు తోటే అక్కర రాదనుకున్నా నేను. ఇక అక్కర రానుకున్న తర్వాత ఇక ఇప్పుడు దాదాపుగా మీకు ఎన్ని క్వింటాలు అవుతుంది అనుకుంటారు? ఇప్పుడు మళ్ళీ సెకండ్ అయితే ఇక ఇప్పుడు అయితే కాయలు బాగా వచ్చినాయి. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 10 అంటే ఇప్పుడు 15 క్వింటల్ దాకా అవుతాయి కావచ్చు. ఒక ఎకరం 10 గుంటలు అది 10-15 క్వింటల్ ఎక్కువ అయితే 15 క్వింటల్ అవుతాయి కావచ్చు. మిర్చి కూడా బాగానే వచ్చినాయి. 30 వరకు వచ్చినాయి. రైతులు అయితే అందరు వాడుకోవచ్చు. ఈ మందు అయితే శ్రీ తులసి వాడుకోవచ్చు, అమృత ఆయిల్స్ కూడా. ఈ 2 వాడుకుంటే తోట కూడా మంచిగా పచ్చగా వస్తుంది, మంచిగా కాపు కూడా మంచిగా దిగుతుంది. ఇది కూడా నేను కూడా వాడుకున్నా ఇది.